రవి బంగారి మనసారా ఇష్టపడి అందరూ కలిసి ఈ పెళ్లి జరపాలని అనుకున్నాను. కాదు, ఇది రవికి ఇష్టం లేకుండా జరిగింది. తను బంగారిని ఎలా లాక్కొని వెళ్లారో మీరందరూ చూశారు కదా. అదంతా చూస్తుంటే నాకు భయంగా ఉంది మణి. జయ, రవికి కోపం ఎక్కువే. ఈ పెళ్లిలో తనకిష్టం లేకుండా పోవచ్చు. అలా అని భయపడుతూ కూర్చోకూడదు. తాళి కట్టేశాడు కదా, ఝాన్సీ అమ్మ వదిలేస్తుందా ఏంటి? పద్ధతి తప్పై ఉండొచ్చు, కానీ మంచే జరిగింది జయ. అది తలుచుకొని నువ్వు సంతోషంగా ఉండాలి. ఝాన్సీ అమ్మ ఉన్నారు, ఆవిడ ఖచ్చితంగా అంతా సెట్ చేస్తారు. నువ్వు ధైర్యంగా ఉండు జయ. బంగారి అమ్మా, బంగారి అమ్మా, బంగారి అమ్మా. జయ, నువ్వు లోపలికి పో జయ. దొరవస్తున్నట్టున్నాడు. నేను లోపలికి వెళ్తాను, మీరు చూసుకోండి. అమాయకంగా ఉంటూనే అనుకున్నది సాధించావు కదా. ఇలా చూడండి, అనవసరంగా మాట్లాడితే మంచిగా ఉండదు. ఏయ్, ఏంటి నోరు లేస్తోంది? మరి మీరు మాట్లాడుతూ ఉంటే మేము పడుతూ ఉంటామా? నా కూతుర్ని నేనేమన్నా రవికిచ్చి పెళ్లి చేశానా? ఝాన్సీ అమ్మే కదా పెళ్లి చేసింది. అది ఆవిడ నిర్ణయం. నన్నెవరన్నా వచ్చి పర్మిషన్ అడిగారా? లేదు కదా. ఇటు చూడు, చూస్తూ మీరు కూడా అక్కడే ఉండిపోయారు కదా. మీరు మాత్రం ఏమన్నా చేయగలిగారా? ఝాన్సీ అమ్మను ఎదిరించి ఒక్క మాటైనా మాట్లాడగలిగారా? ఊరికే నా దగ్గరకొచ్చి దబాయించే పని పెట్టుకోకండి. చూడు, అన్నింటినీ భరించాల్సిన అవసరం నాకేమాత్రం లేదు. ఇలా చూడండి, ఇది పూర్తిగా ఝాన్సీ అమ్మ నిర్ణయం. ఇది అర్థం చేసుకుంటే అందరికీ మంచిది. ఏయ్, ఏంటి ఊరుకుంటే గొంతు లేస్తోంది? ఎదిరించి మాట్లాడుతున్నావు, నన్ను పట్టుకుని ఏదేదో అంటున్నావు. ఓహో, అంత ఎక్కువైందా నీకు? నేను ఎవరా అని తెలుసు కదా. ఈవిడెవరో తెలుసు కదా. మనే, అనవసరంగా మధ్యలోకి రావద్దు. నువ్వు పోయి పని చూసుకో. అలా చూస్తూ కూర్చోవడం కుదరదు సార్. ఊరికి ఈవిడ్ని బెదిరించే పనులు పెట్టుకో. ఏయ్, ఏంటి ఇద్దరు కలిసి నన్ను ఎదిరిస్తున్నారా? ఈవిడకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? నన్ను ఏమైనానండి, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఈవిడ ఇప్పుడు ఎవరో కాదు, ఝాన్సీ అమ్మకి వియ్యపురాలు. ఈవిడ్ని మీరు బెదిరించిన విషయం అంతా ఝాన్సీ అమ్మకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏంటి చూస్తున్నారు? బంగారి అమ్మ, ఆ ఫోన్ ఇవ్వండి. ఈయన మాట్లాడేది మనం ఒక వీడియో తీసి ఝాన్సీ అమ్మ ఫోన్కి పంపిద్దాం. ఆవిడ చూసుకుంటారంతా. నన్నే బెదిరిస్తున్నారు కదా, మీ సంగతి చూస్తా. ఏంటి మణి, నువ్వు అలా బెదిరిస్తే ఎలా చెప్పు? మరి ఇంక మీద మీ కుటుంబంలో నువ్వొక దానివి. మాట్లాడేదంతా వినే అంత కర్మ పట్టలేదు నీకు. జయ, ఇంకొద్ది రోజులు నువ్వు వెనకే ఉండు. నువ్వు చేయాల్సిన పనులన్నీ ఈవిడ చూసుకుంటుంది. ఏంటి హసీనమ్మ, ఓకే కదా? సంతోషంగా ఉండు జయ, ఇంకా అంతా మన టైమే. రవి సార్, ప్లీజ్ చిన్నగా పోనివ్వండి, నాకు భయంగా ఉంది. ప్లీజ్ రవి సార్, నాకు భయంగా ఉంది. సార్, ఎందుకు ఇలా చేస్తున్నారు? ప్లీజ్ కొంచెం మెల్లగా పోనివ్వండి.
ప్లీజ్ సార్, లేదా ఒక్కసారి పక్కన ఆపండి, నేను దిగేస్తాను. శేషు అమ్మా ఫాస్ట్ గా పోనీ. వెళ్తానమ్మా. బావ చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు ఝాన్సీ అమ్మా. రవికి ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నాడు? శేషు ఫాస్ట్ గా పోనీ. వెళ్తానమ్మా. రవి కార్ని ఆపి తీరాలి. శేషు ఫాస్ట్ గా పోనీ. వెళ్తానమ్మా. రవి కార్ని ఆపి తీరాలి. వీళ్ళేదో F1 రేస్ పెట్టుకున్నట్టున్నారే. నేను విషయం తెలియకుండానే బండిలో ఎక్కి కూర్చున్నాను. ఏమవుతుందో ఏడి? ఝాన్సీ అమ్మా, ప్లీజ్ రవి సార్, కొంచెం మెల్లగా పోనివ్వండి. ఇంకా స్పీడ్ పెంచారేంటి? అడుగుదామా? శేషు కొంచెం ఫాస్ట్గా పోని, ఫాస్ట్గా పోని. ఫాస్ట్గానే వెళ్తాను. చెప్పినట్టు చేస్తాడమ్మా వీడు. ప్లీజ్ కొంచెం మెల్లగా పోనివ్వండి. ఎందుకు ఇంత ఫాస్ట్ గా వెళ్తున్నారు? రవి రవి పిచ్చిగాని పట్టిందా? ఏంటా స్పీడు? జాన్సమ్మా, నీకేం కాలేదు కదా? ఏడోకో, నేనొచ్చేసాను కదా. రవి పిచ్చిగాని పట్టిందా? ఏంటా స్పీడు? జాన్సమ్మా, నీకేం కాలేదు కదా? ఏడోకో, నేనొచ్చేసాను కదా. ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అయ్యయ్యో, అంత స్పీడ్గా తోలేసరికి నరం కట్టయి పిచ్చెక్కినట్టుంది వీడికి. ఇలా నవ్వుతున్నాడేంటి? రవి ఏంటి జాను, ఏంటి భయపడ్డావా? ఇలా ఫాస్ట్ గా పోయేసరికి కారు పోయి లారీకి గుద్దుకొని లారీ అలా పేలిపోతుంది అనుకున్నావా?